అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 104 ఫ్యూచర్ గర్ల్ ఫ్రెండ్. ఇక స్టోరీలోకి వెళ్తే, మీటింగ్ హాల్లోకి వచ్చిన అక్షయ్ ప్రెసిడెంట్ సీట్లో కూర్చొని అక్కడున్న వాళ్ళందరినీ చూస్తూ, CEO హోదాలో ఉన్న నాకు తెలియకుండా మీటింగ్ కండక్ట్ చేస్తే ఎలా అని అడిగాడు. కానీ ఒక్కరు కూడా అతని ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మౌనంగా అతని వైపు చూస్తూ కూర్చున్నారు. అప్పుడు అక్షయ్ కళ్ళెత్తి దూరంగా ఉన్న హేమసుందర్, రజనీష్ల వైపు చూసి, ఇదంతా చేస్తున్నది ఎవరైనా సరే, వాళ్ళు నాకున్న హక్కులు తీయాలనుకుంటే ముందు వాళ్ళకి ఆ సామర్థ్యం ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవాలి అని గర్వంగా చెప్పాడు. ఆ మాట వినగానే రజనీష్ పిడికిలి కోపంగా బిగుసుకుంది. అక్షయ్ ఎప్పుడూ తనను అవమానిస్తూనే ఉంటాడని రజనీష్కి అక్షయ్ అంటే ద్వేషం ఉంది. అలాగే ఇప్పుడు అందరి ముందు కూడా అవమానించేలా మాట్లాడుతుండడంతో అతను కోపం ఆపుకోలేకపోయాడు. కానీ వెంటనే పక్కనే ఉన్న హేమసుందర్ కళ్ళతోటి సైగ చేసి అతన్ని కంట్రోల్ చేశాడు. దాంతో అతి బలవంతం మీద చైర్లో అనీజీగా కదులుతూ కూర్చున్నాడు. ఇంతలో చైర్మన్ పనిభూషణ్ చిన్నగా దగ్గి, అక్షయ్, మనమంతా ఒక ఫ్యామిలీ, డోంట్ లూజ్ యువర్ వర్డ్స్. సరే, నువ్వు ఇప్పుడు ఎలాగా వచ్చావు కాబట్టి నేనే నీకు డైరెక్ట్గా విషయం చెప్తున్నాను. మన డైరెక్టర్స్ అందరితో మాట్లాడిన తర్వాత జరిగిన విషయాలు అన్నిటినీ కన్సిడర్ చేసి నిన్ను CEO పొజిషన్ నుంచి టెంపరీగా సస్పెండ్ చేయాలని డిసైడ్ చేశాం. ఇక మళ్ళీ ఎలాంటి తప్పు జరగకూడదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని అన్నాడు. పనిభూషణ్ మాట్లాడడం మొదలుపెట్టగానే అక్షయ్ అతని వైపు గౌరవంగా చూశాడు. కానీ అతను చెప్పిన మాటలు విన్న తర్వాత అక్షయ్ ముఖంలో చిన్న కోపం కనిపించింది. దాంతో తను తల పైకెత్తి, ఈ సస్పెన్షన్కి నేను ఒప్పుకోకపోతే ఏం చేస్తారు అని అడిగాడు. ఆ మాట వినగానే అక్కడున్న డైరెక్టర్స్ అందరితో పాటు అక్షయ్ తండ్రి రఘునందన్ కూడా షాక్ అయ్యాడు. అప్పుడు పనిభూషణ్ అతని వైపు సీరియస్గా చూసి, అక్షయ్, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నువ్వు నా నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్నావా అని అన్నాడు. నిజానికి అక్కడున్న డైరెక్టర్స్ అందరికీ పనిభూషణ్ అంటే ఒకలాంటి భయంతో పాటు గౌరవం కూడా ఉంటుంది. అతను సంవత్సరాల పాటు ఆఫీస్కి రాకపోయినా అతని మాట అంటే వేదవాక్కు లాంటిది. అలాంటి పనిభూషణ్ కళ్ళల్లో కోపాన్ని చూసిన డైరెక్టర్స్ ఒక క్షణం పాటు భయంతో వణికిపోయారు. ఆయన అక్షయ్ మాత్రం కొంచెం కూడా చెక్కు చెదరలేదు. ప్రశాంతంగా తన తాతయ్య వైపు చూసి, తాతగారు, నేను మీ డిసిషన్ను క్వశ్చన్ చేయడం లేదు. నేను కూడా వేద ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తిని కాబట్టి మీరు డిసిషన్ తీసుకునే ముందు నా అభిప్రాయాన్ని కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నన్ను అందరూ టెంపరీగా CEO పోస్ట్ నుంచి తొలగించాలని అనుకుంటున్నారు. కానీ నాకు ఒక విషయం చెప్పండి, ఇప్పుడు నేను సస్పెండ్ అయితే ఈ ప్లేస్లోకి ఎవరు రాబోతున్నారు? దానికి ఈ రజనీష్కి అర్హత ఉందని మీరు అనుకుంటున్నారా అని రజనీష్ వైపు చూసి డైరెక్ట్గా అడిగాడు. అది వినగానే రజనీష్ మళ్ళీ ఆవేశంతో ఊగిపోయాడు. వెంటనే అతనికి కోపంగా సమాధానం చెప్పాలని అనుకున్నాడు. కానీ అంతలోనే ఎదురుగా ఉన్న పనిభూషణ్ని చూసి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ పళ్ళు బిగించి నెమ్మదిగా మాట్లాడుతూ అక్షయ్ వైపు చూసి, బ్రదర్, నేనెప్పుడు నీ CEO పదవి కోసం ఆశపడలేదు. కానీ నేను కూడా నీలాగే వేద ఫ్యామిలీకి వారసుని కాబట్టి అవసరమైనప్పుడు ఈ ఫ్యామిలీకి నా వంతు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను అన్నాడు. కానీ అక్షయ్ ఆ మాటల్ని కొంచెం కూడా పట్టించుకోకుండా, అయితే విషయం వేద ఫ్యామిలీకి సంబంధించినది కాబట్టి నేను కూడా డైరెక్ట్గా పాయింట్కి వస్తాను అని చెప్పి పక్కనే ఉన్న త్రిపాఠికి సైగ చేశాడు. దాంతో త్రిపాఠి తన దగ్గర ఉన్న పేపర్స్ను అక్కడున్న డైరెక్టర్స్ అందరికీ స్ప్రెడ్ చేశాడు. వెంటనే వాళ్ళందరూ ఆ పేపర్స్ తీసుకొని ఓపెన్ చేసి చూశారు. అప్పుడు త్రిపాఠి మాట్లాడుతూ, వేద ఫ్యామిలీని టేక్ ఓవర్ చేసిన దగ్గర నుండి బాస్ స్వయంగా విదేశాల్లో బిజినెస్ను ఎక్స్పాండ్ చేశారు. వాటి డీటెయిల్స్ అన్నీ అందులో ఉన్నాయి. ఈ టైంలో మీరు బాస్ని CEO పొజిషన్ నుంచి తీసేస్తే అది ఖచ్చితంగా వేద ఫ్యామిలీ బిజినెస్పై ఇంపాక్ట్ చూపిస్తుంది అని చెప్పాడు. నిజానికి త్రిపాఠి చెప్పకపోయినా ఆ పేపర్స్ చూసిన వాళ్ళందరికీ అదే విషయం అర్థమైపోయింది. అందులో ఉన్న డేటాను చూసి వాళ్ళంతా నమ్మలేనట్లుగా స్టన్ అయిపోయారు. అప్పుడు అక్షయ్ మాట్లాడుతూ, ఇది మా తాతగారు కష్టపడి స్థాపించిన కార్పొరేషన్ కాబట్టి దీన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మనవడిగా నా చేతుల్లోనే ఉంది. అందుకే దీన్ని వేరే వాళ్ళ చేతుల్లో పెట్టి కొలాప్స్ చేసే అవకాశాన్ని నేను ఇవ్వదలుచుకోవడం లేదు. ఈ టైంలో నేను CEO పొజిషన్ నుంచి తప్పుకోవాలని మీరు డిసైడ్ చేస్తే ఇక ఫ్యూచర్లో జరిగే వాటితో నాకు సంబంధం ఉండదు అని అన్నాడు. అతను చెప్పిన మాటలన్నీ నిజమే అవ్వడంతో వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. దాంతో అందరూ మౌనంగా ఉన్నారు. అప్పుడు అక్షయ్ వాళ్ళందరినీ చూసి, మీలో చాలామంది దీన్ని యాక్సెప్ట్ చేయలేరని నాకు తెలుసు. కానీ మీరు ఇంకా మీ డిసిషన్ని కొనసాగించుకోవాలనుకుంటే ఇక ఈ కంపెనీ త్వరలోనే కనుమరుగైపోతుంది. ఆ తర్వాత ఈ విషయం గురించి ముందే చెప్పలేదని ఆ తర్వాత నన్ను నిందించొద్దు అని అన్నాడు.
అతను చెప్తున్న మాటలకు డైరెక్టర్స్ అందరూ లోపలే కంగారు పడుతున్నారు. ఎంతో అనుభవం ఉన్న తమని ఒక ప్రెసిడెంట్ ఇలా బెదిరిస్తాడని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ వాళ్ళలో ఒక్కరు కూడా గట్టిగా మాట్లాడే ధైర్యం చేయలేకపోయారు. ఎందుకంటే అక్షయ్ స్కిల్స్ అండ్ ఎబిలిటీ గురించి అక్కడున్న అందరికీ బాగా తెలుసు. అప్పుడు అక్షయ్ వాళ్ళందరినీ ఒకసారి చూసి ఇక తాను చెప్పడానికి ఏమీ లేదన్నట్లుగా అక్కడి నుంచి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన తర్వాత ఆ హాల్ చాలాసేపు నిశ్శబ్దంగా మారింది. అందరి ముఖాల్లో ఎక్స్ప్రెషన్స్ చాలా సీరియస్గా ఉన్నాయి. హేమసుందర్, రజనీష్లు కూడా అలా జరుగుతుందని ఊహించలేదు. ఇక ఇప్పుడు అక్షయ్ను యాక్సెప్ట్ చేయడం తప్ప మరే మార్గం లేదని వాళ్ళకు కూడా స్పష్టంగా అర్థమైంది. అందుకే అతని కళ్ళల్లో ద్వేషం కమ్ముకుంది. అందరూ సైలెంట్గా ఉండిపోవడంతో ఫణిభూషణ్ తలెత్తి వాళ్ళందరినీ ఒకసారి పరీక్షగా చూశాడు. అందరి ముఖాల్లో నిస్సహాయతను చూడగానే తన మనవడిపై అతనికి సరికొత్త గౌరవం ఏర్పడింది. కేవలం 4 మాటలతో డైరెక్టర్స్ నోట మాట రాకుండా చేశాడు. దాంతో ఇన్ని సంవత్సరాలు అక్షయ్పై తాను పెట్టుకున్న నమ్మకం వృధా కాలేదని అతనికి అర్థమైంది. అప్పుడు అతను తన వాకింగ్ స్టిక్ హెల్ప్తో లేచి నిలబడి, అక్షయ్ మీ అందరికీ విషయం అర్థమయ్యేలా చెప్పాడు కాబట్టి మీ నిర్ణయం కూడా మారి ఉంటుందని అనుకుంటున్నాను. వేద ఫ్యామిలీతో పాటు వేద గ్రూపుల్లో జరిగే అన్ని విషయాలను ఇక ముందు కూడా అక్షయ్ చూసుకుంటాడు. అతను క్లియర్గా ఉన్నంతకాలం మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇది మీరంతా అర్థం చేసుకోవాలి అని చెప్పి మెల్లగా అక్కడి నుంచి బయటకు నడిచాడు. రఘునందన్ కూడా తన తండ్రికి సహాయంగా అతని వెనకే వెళ్ళాడు. దాంతో అక్కడున్న వాళ్ళందరికీ ఇక పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండదని, అన్నీ ఎప్పటిలాగే ఉంటాయని అర్థమైంది. ఫణిభూషణ్ మాటలు విని రజనీష్, హేమసుందర్ ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఆ షాక్ నుండి తేరుకోవడానికి వాళ్ళకు ఒక క్షణం పట్టింది. దాంతో ఇద్దరూ ఒకేసారి హడావిడిగా బయటకు పరిగెత్తారు. వాళ్ళు వెళ్ళేటప్పటికీ ఫణిభూషణ్ కార్ దగ్గరికి వెళ్ళాడు. వెంటనే నాన్న అంటూ అతని వెనక నుండి పిలిచాడు హేమసుందర్. అప్పుడు ఫణిభూషణ్ వెనక్కి తిరిగి చూడడంతో రజనీష్తో కలిసి పరిగెత్తుకుంటూ వెళ్ళిన హేమసుందర్ కంగారుగా, నాన్న నువ్వు విషయం గురించి మళ్ళీ ఒకసారి ఆలోచించాలి. అక్షయ్ వయసులో చాలా చిన్నవాడు. ఇప్పుడు కంపెనీలో అన్నీ తన ఇష్టం వచ్చినట్లు చేస్తున్నాడు. అలాంటప్పుడు ఇవన్నీ అతనికి అప్పగించి మీరు నిశ్చింతగా ఉండగలరా? దీనివల్ల ముందు ముందు సమస్యలు రాకుండా ఉంటాయా అని అడిగాడు. వాళ్ళ మనసుల్లోని అసలు ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న ఫణిభూషణ్ చిన్నగా నవ్వి, మీ తండ్రి కొడుకులిద్దరూ ఇంకా కలల్లోనే బ్రతుకుతున్నారు హేమసుందర్. మీరు నిజంగా అక్షయ్ను ఓడించాలనుకుంటే మీ సొంత బలంతో పోరాడండి. అంతేకాని ఇలాంటి అడ్డదారుల్లో ప్రయత్నించద్దు. అయినా ఈరోజు నువ్వు చేసిన పని నాకు అర్థం కాలేదనుకున్నావా? నువ్వు ఈ మీటింగ్ను అక్షయ్కి తెలియకుండా అరేంజ్ చేశావు. పైగా అక్షయ్ ఈ మీటింగ్కి రాలేదని ఒక సాకు చూపించి అతని సస్పెన్షన్కి పునాది వేశావు. ఇవన్నీ మీ అన్న కొడుకు దగ్గర నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి మీరు ఆడుతున్న డ్రామాలని నాకు తెలుసు. ఇక ఇలాంటివి ఆపేస్తే మంచిది అని హెచ్చరించాడు. అతని కోపాన్ని చూసి తండ్రి కొడుకులిద్దరూ భయపడ్డారు. వెంటనే హేమసుందర్ వెనక్కి తగ్గుతూ, నన్ను క్షమించండి నాన్న, నేను తప్పు చేశాను అని అన్నాడు. అప్పుడు ఫణిభూషణ్ విసుగ్గా చేతిని పైకెత్తి, సరే సరే, ఇంకోసారి నీ నోటి నుండి ఈ సారీ వినకూడదని అనుకుంటున్నాను. ఇక మీరు వెళ్ళండి అని చెబుతూనే రఘునందన్తో కలిసి కారులోకి ఎక్కాడు. వాళ్ళు చూస్తుండగానే కారు అక్కడి నుండి వేగంగా ముందుకు వెళ్ళింది. అప్పుడు రజనీష్ కోపంగా, ఈ అక్షయ్ చివరి క్షణాల్లో వచ్చి అంతా తారుమారు చేస్తాడని నేను ఊహించలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాడి కోసం వేసిన ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయ్యాయి. అటు చూస్తే అక్షయ్ ఆ సీట్ నుండి కదలలేదు. ఇటువైపు తాతయ్య దృష్టిలో మంచి ఒపీనియన్ని కూడా పోగొట్టుకున్నాము అని అన్నాడు. అతని మాటలు విన్న హేమసుందర్ కొడుకు వైపు చిరాగ్గా చూసి, నువ్వు ఇంత పనికిరాని వాడిగా ఉండడం వల్లే ఇప్పుడు మా నాన్న ముందు ఇలాంటి మాటలు పడాల్సి వచ్చింది. నీ వల్ల నేను కూడా అతని దృష్టిలో పనికిరాని వాడిలా మిగిలిపోయాను అంటూ ఆవేశంగా తిట్టాడు. కానీ నిజానికి హేమసుందర్ కూడా చిన్నప్పటి నుండి తన తండ్రి సంపాదనపైనే ఆధారపడి బ్రతుకుతున్నాడు. ఇప్పుడు అవే లక్షణాలు రజనీష్ కూడా వచ్చాయి. కానీ ఆ మాటలు బయటకు అనలేకపోయాడు రజనీష్. కాసేపటి వరకు కొడుకుని తిట్టిన హేమసుందర్ అలసిపోయాడు. ఆ తర్వాత కూల్ అవుతూ చిన్నగా గొంతు తగ్గించి, ప్రస్తుతం మనం తొందరపడాల్సిన అవసరం లేదు. నేను సంవత్సరాల తరబడి ఇదే గ్రూప్లో ఉన్నాను, కానీ ప్రెసిడెంట్ కాలేకపోయాను. అలాగే మనతో పాటు మరికొంతమంది డైరెక్టర్స్, మనకి నమ్మకమైన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మనకు మళ్ళీ ఒక ఛాన్స్ తప్పకుండా వస్తుంది అని అన్నాడు. తన తండ్రి చెప్పిన మాటలు విని రజనీష్కి కూడా కొంత నమ్మకం వచ్చినట్లయింది. దాంతో సరేనంటూ తలూపాడు. ఆ రోజు సాయంత్రం ఆఫీస్లో వర్క్ పూర్తి చేసుకున్న అక్షయ్ ఇంటికి వెళ్ళడానికి కారు దగ్గరకు వెళ్ళాడు. కానీ ఈరోజు తన రాజేశ్వరి ఇంటికి వచ్చి కలవమని చెప్పిన విషయం గుర్తుకు రావడంతో
కారులో కూర్చొని మామ్ దగ్గరికి వెళ్ళాలి అని డ్రైవర్తో చెప్పాడు. డ్రైవర్ ఓకే సార్ అని చెప్పి తన డ్రైవింగ్ను మొదలుపెట్టాడు. దారి మధ్యలో హ్యాకర్కి కాల్ చేసి స్నేహ గురించి ఏదైనా తెలిసిందేమోనని డీటెయిల్స్ అడిగాడు అక్షయ్. కానీ అతను ఈరోజు కూడా ఏమీ తెలియలేదని చెప్పడంతో అక్షయ్ చిరాగ్గా కాల్ కట్ చేసి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆమెను ఇంతగా వెతుకుతున్నా స్నేహ కనిపించడం లేదంటే అర్థం ఆమె ఖచ్చితంగా కావాలని తనకు దొరకకుండా తప్పించుకోవాలని అనుకుంటుందని, దీనికోసం ఆమె ఎవరిదైనా హెల్ప్ తీసుకొని కూడా ఉంటుందని ఊహించాడు. ఇంతలో కార్ విల్లా ముందు ఆగడంతో కార్ దిగిన అక్షయ్ బయట పార్క్ చేసి ఉన్న కారును చూశాడు. ఆ కార్ని అతనికి ఎక్కడో చూసినట్లు అనిపించింది. దాంతో అనుమానంగా లోపల అడుగుపెట్టిన అక్షయ్కి అక్కడ సోఫాలో కూర్చొని నవ్వుతూ రాజేశ్వరితో మాట్లాడుతున్న దాత్రి కనిపించింది. ఆమెను చూడగానే అక్షయ్ ముఖం మారిపోయింది. కానీ వెంటనే ఆ ఫీలింగ్స్ బయటకు కనిపించకుండా సర్దుకున్నాడు. లోపలికి వచ్చిన అక్షయ్ని చూసిన రాజేశ్వరి కొంచెం కోపం కొంచెం సంతోషం కలగలిపిన ముఖంతో గుడ్, వస్తానని మాట ఇచ్చినట్లే వచ్చావు అని అంది. అతను ఫ్యామిలీ మీట్కి రాలేదని రాజేశ్వరి కోపంగా ఉంది. కానీ ఉదయం కాన్ఫరెన్స్ హాల్లో అక్షయ్ తన సీఈఓ పొజిషన్ని నిలబెట్టుకున్నాడని రఘునందన్ ద్వారా తెలుసుకున్న రాజేశ్వరి కొంచెం శాంతించింది. అందుకే అక్షయ్పై కోపాన్ని చూపించలేదు. రాజేశ్వరి మాటకు అక్షయ్ ఏం సమాధానం చెప్పలేదు. ఇంతలో కిందకి దిగి వచ్చిన రఘునందన్ కొడుకుని చూసి నవ్వుతూ కమాన్ యంగ్ మ్యాన్, వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, అందరం కలిసి డిన్నర్ చేద్దాం అన్నాడు. ఓకే డాడ్ అంటూ తలూపి ఆ ఇంట్లోని తన రూమ్కి వెళ్ళిన అక్షయ్ 10 నిమిషాలు రెడీ అయ్యి కిందకి వచ్చాడు. అక్కడే ఉన్న దాత్రిని కనీసం పలకరించకుండా నేరుగా వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు అక్షయ్. కానీ అతన్ని చూడగానే దాత్రి గుండా వేగంగా కొట్టుకుంటుంది. దాంతో తానే స్వయంగా వెళ్ళి అతన్ని పలకరిస్తూ అక్షయ్ ఎలా ఉన్నావు, నేను ఆంటీ అంకుల్ని చూడడానికి వచ్చాను, కానీ ఈరోజు అనుకోకుండా నిన్ను కూడా ఇక్కడ చూస్తానని ఊహించలేదు అని అంది. ఆమె కళ్ళల్లో ఆనందం కొట్టుకొచ్చినట్లుగా కనపడుతోంది. అక్షయ్ ఆమెకు ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉన్నాడు. అది చూసి పక్కనే ఉన్న రాజేశ్వరి మధ్యలో మాట్లాడుతూ నువ్వు ఇన్ని రోజుల నుంచి ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు, కానీ దాత్రి మాత్రం అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని చూసి వెళ్తూ ఉంటుంది. ఈరోజు నువ్వు ఇంటికి వస్తానని చెప్పావు కదా, అందుకే దాత్రి కూడా మనతో ఉంటే అందరం కలిసి డిన్నర్ చేస్తే బాగుంటుందని అనుకున్నాను అని క్యాజువల్గా చెప్పింది రాజేశ్వరి. ఆమె మాటలు విని తన తల్లి వైపు చూసిన అక్షయ్ ఆ తర్వాత ఒక క్షణం ఆగి మమ్మీ, నీకు దాత్రి బాగా నచ్చినట్లుంది కదా, అలాంటప్పుడు నువ్వు ఆమెను నీ కూతురిగా దత్తత తీసుకో, అప్పుడు రోజు నీ దగ్గరే ఉంటుంది, దాత్రి కూడా దానికి ఒప్పుకుంటుంది అంటూ దాత్రి వైపు చూసి నేను చెప్పింది నిజమే కదా దాత్రి అని అన్నాడు అక్షయ్. అది వినగానే అక్కడున్న రఘునందన్ ఒక్కసారిగా పొలమారినట్లుగా చిన్నగా దగ్గి వస్తున్న నవ్వుని ఆపుకున్నాడు. మరోవైపు అక్షయ్ మాటలకు బిత్తరపోయింది దాత్రి. వెంటనే అతని మాటల గురించి ఆలోచిస్తూ అంటే ఇప్పుడు అక్షయ్ చెప్పిన దానికి అర్థం రాజేశ్వరి తనను దత్తత తీసుకుంటే ఆమె అక్షయ్కి చెల్లెలవుతుంది, అప్పుడు ఖచ్చితంగా తనని పెళ్లి చేసుకోవడం కుదరదు, అందుకే అక్షయ్ అలా చెప్పాడని అర్థం చేసుకుంది. దాంతో అది అక్షయ్ తనకు చేసిన అవమానంగా ఫీల్ అయింది దాత్రి. కానీ ఇప్పుడు రాజేశ్వరి ముందు ఆ కోపాన్ని చూపిస్తే మొత్తానికే మోసం వస్తుందని అర్థం చేసుకొని ఆమె సైలెంట్గా ఒక వెర్రి నవ్వు నవ్వి ఊరుకుంది. దాత్రి ఎక్స్ప్రెషన్స్ని గమనించాడు అక్షయ్. వెంటనే పక్కనే ఉన్న తన తల్లిని కూడా చూశాడు. అక్షయ్ ఇచ్చిన షాక్కి అప్పుడే తేరుకున్న రాజేశ్వరి వెంటనే అక్షయ్ నువ్వేమంటున్నావు, అయినా నేను దాత్రిని కూతురుగా దత్తత తీసుకోవడం ఎందుకు, కూతురుగా కాకపోయినా ఆమె ఎప్పుడు ఈ ఇంట్లోనే ఉండే రోజు త్వరలోనే వస్తుంది అని అంది. ఆ మాట విని దాత్రి కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి. అప్పుడు ఆమె వెంటనే నవ్వుతూ అవునాంటీ, అయినా మీకు కూతురుగా ఉండాలంటే చాలా అదృష్టం చేసుకొని ఉండాలి, నాకు అంత అర్హత లేదు, అందుకే ఈ జన్మకి మిమ్మల్ని ఫాలో అవుతాను, అంతకుమించి ఇంకేం వద్దు అని అంది. ఆ మాటలు విని రాజేశ్వరి కొంచెం గర్వంగా ఫీల్ అవుతూ దాత్రి వైపు చూసి ఇంత చిన్న వయసులోనే ఇంత తెలివిగా వినయంగా ఉండడం చాలా గొప్ప విషయం అని మళ్ళీ అక్షయ్ వైపు చూసి దాత్రి చాలా తెలివైంది అక్షయ్, నన్ను ఎప్పుడూ బాధ పెట్టదు, అందుకే ఫ్యూచర్లో నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఆమె దాత్రిలా ఉంటేనే నాకు నచ్చుతుంది, లేదంటే నేను అస్సలు నీ పెళ్ళికి ఒప్పుకోను, అర్థమైందా అంటూ కొడుకు వైపు చూసింది రాజేశ్వరి. అభయ్ అక్షయ్ల మధ్య గొడవకు స్నేహ మరింత ఆజ్యం పోయబోతుందా? తన మనసులో దాత్రి పట్ల ఉన్న అభిప్రాయాన్ని అక్షయ్ తన తల్లితో చెప్పగలడా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.